హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 127 అండ్ 128. ఇంకా మేము ముందుకు కొత్త కలెక్షన్స్తో వస్తున్నాం కదా. ఇంకా రాబోయే దసరా సీజన్కి న్యూ వెరైటీస్ ఫ్యాన్సీలో మీకు కొత్త కొత్త కలెక్షన్స్తో వస్తూ ఉంటానండి. ఇంకా ఈరోజు కలెక్షన్ ఏంటో చూసేద్దామండి. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి కుబేరా సిల్క్ శారీ అండి. ఇది కొత్త కాన్సెప్ట్తో సూపర్ డిజైన్ అండి. పట్టుకి ఏమాత్రం తీసిపోకుండా చాలా లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉందండి. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ తోటి ఫ్లవర్ బూటీలో మీనాకరీతో హైలైట్ చేశారండి. ఇదంతా కూడా మనకి వీవింగేనండి. ఇలా 2 కలర్స్ తోటి మనకి హైలైట్ చేయడం జరిగింది. శారీ అయితే అసలు చూడండి అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ స్టైల్లో ఫ్లోరల్ డిజైన్లో ఉందండి. అది కూడా మనకి మీనాకరీతో ఏదైతే మిడిల్ పార్ట్లో హైలైట్ చేశారో సేమ్ అదే బార్డర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇది కూడా లెహంగాస్కి క్రాప్ టాప్స్కి ఏ విధంగానైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి. ఇంకా మార్కెట్లో అయితే ఇది ఎక్కడా కనిపించదు, న్యూ వెరైటీ. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్లోనే ఉంటుంది. జరీ కూడా ఎక్కడ గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంది. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా గ్రాండ్ పళ్ళు అయితే ఉందండి. ఇందులో బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చిందండి. మనకి ఇలా బూటీ డిజైన్తో వచ్చింది. అసలు శారీ బాగుంది, దానికి తగ్గట్టుగానే బ్లౌజ్ కూడా ఉందన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా మీరు స్టోర్కి దగ్గరగా ఉన్నట్లయితే స్టోర్ని విజిట్ చేసైనా సరే మీరు ఫ్యాబ్రిక్ని చూసి తీసుకోవచ్చండి. ఇంకా ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా దసరాకైతే ఇది మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3300లో వచ్చేస్తుందండి. ఇంకా వర్క్ అది చేయించుకోవాల్సిన అవసరం లేకుండా బాగున్నాయండి శారీస్ అయితే. మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జిమ్మిచో శారీస్ అండి. దాంట్లో మనము కొత్త వెరైటీస్ని తీసుకొచ్చాము. ఎప్పుడైతే మనము సింగిల్ బార్డర్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉన్నవే చూసాం కదా, ఈసారి వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇంకా సాఫ్ట్ అయిందండి, లైట్ వెయిట్ అయింది. కొంచెం స్టిఫ్గా ఉంటుండే మనకి జిమ్మిచో శారీస్. ఇదైతే ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా నక్కి డిజైన్తో ఉంటుందండి. ప్లస్ ఇలా లైన్స్ డిజైన్తో వచ్చిందనమాట, ప్లెయిన్గా కాకుండా కొత్త కాన్సెప్ట్లో. బార్డర్కి వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ డిజైన్ జరీ వీవింగ్తో ఉంటుందండి. ఇలా 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఒకేలాగా వస్తుందన్నమాట. ఇంకా ఇది కూడా మనం వాషబుల్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్లో ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేసి 1400 అండి. ఇందులో బ్లౌజ్ కూడా మనము ఇలా వచ్చిందండి. రా సిల్క్ పైన శారీలో కలర్ని మనం ఇలా ఎంబ్రాయిడింగ్ డిజైన్లా తీసుకున్నాము. ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా. రెగ్యులర్గా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సో దానికంటే ఇలా కొత్త లుక్తో వస్తుందండి. ఇందులో కలర్ చార్ట్ కూడా మనకి పేస్టల్ కలర్స్లోనే ఉన్నాయి. అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో కూడా. మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఖాదీ చందేరి అండి. ఇది కూడా లైట్ వెయిట్గా బాగుంటుంది. ఆఫీస్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు, వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట. ఇది మనం అంతకుముందు ఓన్లీ క్రీమ్ బేస్ పైన చూపించామండి. ఈసారి వచ్చేసరికి మనకి కలర్ పేస్టల్ కలర్ పైన ఉంటుంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి. మిడిల్లో వచ్చేసి ఇలా జరీ హైలైట్ చేశారనమాట. జరీ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఇంకా శారీ ఓవరాల్గా మనకి ఇలాగే ఫ్లోరల్ డిజైన్ వీవింగ్లో ఉంటుందండి, థ్రెడ్ వీవింగ్లోనే. ఇంకా పళ్ళు పార్ట్ కూడా వచ్చేసరికి ఇదంతా వీవింగ్లోనే ఉంటుందండి. ఇంకా ఇది కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పార్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా బ్లౌజు మనకి డిఫరెంట్గా దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చూడండి. ఈ శారీకి ఇది లైట్ అండ్ డార్క్లో హైలైట్ చేస్తూ ఇది కూడా వీవింగ్లోనే వచ్చిందండి. చిన్న చిన్న బూటీ వచ్చింది, హ్యాండ్ పర్పస్, మళ్ళీ బార్డర్ కూడా వచ్చింది. మిడిల్లో ఏదైతే మనకి ఫ్లోరల్ డిజైన్ ఉందో వీవింగ్లో అదే కలర్ని మనం ఇలా బ్లౌజ్గా తీసుకోవడం జరిగిందండి. లైట్ అండ్ డార్క్లో సూపర్గా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1900 అండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్. రెగ్యులర్ వేర్గా ఆఫీస్గా యూజ్ చేసే వాళ్ళకైనా, బార్డర్స్ వద్దనుకునే వాళ్ళైనా ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది.
మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్యాడ్బరీ సిల్క్లో అండి. రెగ్యులర్గా మనం లైన్స్ డిజైన్ చూసాం కదా, ఈసారి వచ్చేసరికి మనకి ఇలా చెక్స్ కాన్సెప్ట్లో వచ్చాము. ఇదంతా కూడా జెరీలోనే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా ఇలా సాఫ్ట్గా ఉంటుంది, ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఇంకా బార్డర్కి వచ్చేసరికి మనకి కంచి బార్డర్ ఉంటుంది. సేమ్ అండి, ఇలా 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్. ఇదంతా కూడా జరీ వీవింగ్లోనే ఉంటుంది. ఇందులో కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి. మనం షార్ట్ పళ్ళులే చూసాం కదా ఇంతకుముందు, ఈసారి వచ్చేసరికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో వస్తుందండి. బయట మనం వేరే తీసుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లోనే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది. ఇందులో 4 కలర్ ఉంది అవైలబుల్గా. ఇది కూడా లెహెంగాస్కి బాగుంటాయండి. ఇంకా మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1800లో అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ కతాన్ జార్జెట్ అండి. చాలా లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు పట్టులో అన్ని పేస్టల్లో టిష్యూలో చూస్తున్నాం కదా, మనకు అంత స్టిఫ్ ఫ్యాబ్రిక్ వద్దు, చాలా లైట్ వెయిట్లో కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చండి. చూడండి అసలు ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలా ఉంది, బట్ లైట్గా కనపడుతుంది. టిష్యూ కూడా మనకి హెవీగా కనిపించకుండా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా జరీ వీవింగ్తో ఉంటుందండి. బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి డిఫరెంట్గా వచ్చిందండి. సాటిన్ పైన ఉంటుందన్నమాట, అది ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. రెగ్యులర్గా మనం కంచి బార్డరే చూస్తాం కదా, ఈసారి వచ్చేసరికి మనం కొంచెం కొత్త వెరైటీ ట్రై చేసామన్నమాట. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి, షార్ట్ బార్డర్. ఇంకా పళ్ళు కూడా చూడండి మనకి గ్రాండ్గా ఆల్ ఓవర్ స్టైల్లో, ఇంకా పట్టుకి మాత్రం తీసిపోకుండా అలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి బూటీలోనే వస్తుందండి. ఏదైతే బార్డర్ కాన్సెప్ట్లో ఉంది కదా అదే బ్లౌజ్. ఇంకా ఇది లైట్, ఇది కొంచెం డార్క్లో అనమాట. సాటిన్ సిల్క్ పైన వస్తుందండి. ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది, ఇలా బూటీ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇది స్టార్టింగ్ నుంచి ఉంటుందండి మనకి బూటీ, ఎందుకంటే ఇది ప్యూర్ వెరైటీ కాబట్టి ప్లెయిన్గా అలా కూడా ఏం లేదు, ఫస్ట్ నుంచి ఉంటుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా కొత్తగా ఉన్నాయండి, రెగ్యులర్గా చూసే కలర్ చార్ట్ కంటే కూడా. ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4700 అండి. మనం బ్లౌజ్ ఇది కాకుండా వేరే అయినా ఏదైనా కూడా డిఫరెంట్గా వర్క్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చండి, బాగుంటాయి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఖాదీ జూట్ శారీ అండి, సెమీలో. ఇది కూడా రెగ్యులర్ వేర్గా బాగుంటుంది. జరీ వద్దనుకుంటే మాత్రం ఇది కూడా ట్రై చేయొచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మల్టీ కలర్తో ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందండి. వాషబుల్ ఫ్యాబ్రిక్, ఇది రఫ్ యూస్ చేసుకోవచ్చు అండి. మనం డోలా సిల్క్లో అయితే ఏ విధంగా యూస్ చేసుకున్నామో ఆ విధంగా అనమాట. ఇంకా బార్డర్కి వచ్చేసరికి మనకి కంచి బార్డర్ ఉంటుందండి, బిగ్ బార్డర్. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇదంతా కూడా జరీ వీవింగ్లోనే వస్తుందండి. ఇంకా పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ పళ్ళు అండి, కలంకారీ స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరలే వస్తుంది కదండి. ఇదైతే మనకి ఇలా మల్టీ కలర్లో హైలైట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్లో ఉంటుందన్నమాట. హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ పీసెస్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది. ఇలా మిడిల్లో మనకి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా క్యాట్లాగ్ ఉంటుంది. ఇవండి మా కలెక్షన్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.